చంద్రబాబు నాయుడుకి హఠాత్తుగా మహిళా లోకం మీద గౌరవాభిమానాలు పొంగుకొస్తున్నాయి. మహిళా రిజర్వేషన్ ముసుగులో కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ బిల్లు వీగిపోయినప్పటికీ తమకు మైలేజ్ మాత్రం పుష్కలంగా సంపాదించుకోవాలని చంద్రబాబు నాయుడు ఆరాటపడుతున్నట్టుగా కనిపిస్తోంది. తమకు మైలేజ్ మాత్రమే కాదు, తన ప్రత్యర్థుల మీద బురద చల్లడానికి ఈ సందర్భాన్ని మళ్లీ వాడుకోవాలనే కుట్రపూరిత వ్యూహం చంద్రబాబు అనుసరిస్తున్నారు. మహిళా బిల్లు మీద చర్చించడానికి ప్రత్యేక అసెంబ్లీ ఏర్పాటు చేయాలని ప్రయత్నించడం అనేది ఇలాంటి కుట్రలలో భాగమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా కేంద్రానికి ఏదైనా ఒక విషయం మీద రాష్ట్రాల అభిప్రాయం తెలియజేయాల్సి వచ్చినప్పుడు రాష్ట్రాల అభిప్రాయం కూడా కేంద్రంలో ప్రవేశపెట్టే బిల్లులకు అత్యవసరమైనప్పుడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించడం ఆనవాయితీ. అలాంటిది చంద్రబాబు నాయుడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం అనే ప్రక్రియనే ఒక ప్రహసనంగా మార్చేశారు. మొన్నటికి మొన్న అమరావతిని రాజధానిగా ప్రకటించే విషయమే తీసుకున్నప్పటికీ కూడా దానికి సంబంధించి కేంద్రం బిల్లు పెడితే సరిపోతుంది. కేంద్రం బిల్లు పెట్టాలని కోరుతూ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం పంపితే చాలు. సాధారణ అసెంబ్లీ సమావేశాల్లోనూ ఆ పని పూర్తి చేసి ఉండొచ్చు. కానీ ఒక ప్రత్యేక సమావేశం పెట్టి రోజంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని నిందించి చివరికి ఆ ముక్కుబడి తీర్మానాన్ని కేంద్రానికి పంపారు. ఇప్పుడు కేంద్రంలో వీగిపోయిన బిల్లు గురించి మళ్ళీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం అంటున్నారు. దీని వెనుక ఒక కుట్ర కనిపిస్తోంది. కేంద్రం తీసుకువచ్చిన డీలిమిటేషన్ బిల్లుకు చంద్రబాబుకు చెమటలు పట్టిస్తున్న ప్రత్యర్థి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా మద్దతిచ్చింది. అక్కడ బిల్లు వీగిపోయిన తర్వాత చంద్రబాబు ఊరూరా తిరుగుతూ కాంగ్రెస్ తదితర ఇండియా కూటమి పార్టీలను తిడుతూ గడుపుతున్నారు. వారిని ఎంత తిట్టినా సరే వైసీపీని కూడా తిడితే తప్ప ఆయన నిమ్మలంగా ఉండలేరు. కానీ వైసీపీ ఆ బిల్లుకు మద్దతు ఇచ్చిన నేపథ్యంలో వారిని టార్గెట్ చేసి బురద చల్లే అవకాశాలని సృష్టించడం కోసమే అసెంబ్లీ ప్రత్యేక సమావేశమని పలువురు అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ సమావేశానికి ఎటు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గైర్హాజరవుతారు. దానికి ముడిపెట్టి వైసీపీ వాళ్ళు కూడా మహిళా ద్రోహులు అని చిత్రీకరించడం చంద్రబాబు నాయుడు లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం వల్ల కేంద్రంలో వీగిపోయిన బిల్లుకు వచ్చే అడ్వాంటేజ్ కానీ డిసడ్వాంటేజ్ కానీ ఏమీ ఉండదు. కానీ కేవలం వైసీపీ టార్గెట్గా ఈ డ్రామా నడిపిస్తున్నట్లు ప్రజలు భావిస్తున్నారు. చంద్రబాబు చెబుతున్న నిందిస్తున్న ఇండి కూటమి ఏపీలో ప్రబలంగా లేని నేపథ్యంలో ఆయన జగన్ టార్గెట్గా కొత్త ఎత్తుగడ వేసినట్టు అర్థమవుతోంది.